బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో కూల్చివేతల పర్వం అయితే కొనసాగుతుంది. ఇక ప్రభుత్వంలో తీవ్ర వ్యతిరేకతకు గురవుతుంది. మొత్తానికైతే బీఆర్ఎస్ కూడా తీవ్ర ఆరోపణలు గుప్పిస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో కూల్చివేతలు మరోసారి కేంద్ర బిందువుగా మారాయి. ఖమ్మం జిల్లాలో సుమారు 600 ఇళ్లు కూల్చివేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ప్రభుత్వం దీనిని అక్రమ నిర్మాణాల తొలగింపు చర్యగా పేర్కొంటూ ప్రజా ప్రయోజనాల కోసం రోడ్ల విస్తరణకు మరియు మౌలిక వసతుల అభివృద్ధి దృష్ట్యా తీసుకున్న నిర్ణయం అని వివరిస్తోంది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ అక్రమాలపై రాజీ ఉండదు, అభివృద్ధి కోసం అవసరమైన చోట చర్యలు తప్పవు అని అన్నారు. పేదలను ఇబ్బంది పెట్టాలి అనే ఉద్దేశం లేదు, అర్హులైన వారికి పునరావాసం కల్పిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేతల కోసం కాకుండా అభివృద్ధి కోసం పనిచేస్తుంది అని ఆయన పేర్కొన్నారు. అయితే ప్రతిపక్ష బీఆర్ఎస్ ఈ నిర్ణయంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తుంది. మాజీ మంత్రి హరీష్ రావు ప్రత్యామ్నాయం చూపించకుండా పేదల ఇళ్లు కూల్చడం అమానుషము అని అన్నారు. ఇది అభివృద్ధి కాదు, కూల్చివేతల ప్రభుత్వము అంటూ ఘాటుగా స్పందించారు. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అభివృద్ధి అంటే ప్రజల ఇల్లు నేలమట్టం చేయడమా, పేదల కన్నీళ్లు కనిపించడం లేదా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ అంశాన్ని ప్రజా సమస్యగా మార్చి బీఆర్ఎస్ బలంగా ఉద్యమించనున్నట్టుగా సంకేతాలు చూపిస్తోంది. ఇక ఇళ్లను కోల్పోయిన కుటుంబాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఏళ్లుగా నివసిస్తున్న ఇళ్లను ఒక్కసారిగా కూల్చివేయడంతో పిల్లలు పెద్దలు రోడ్డున పడ్డాము అని బాధితులు చెబుతున్నారు. ముందుగా పునరావాసం కల్పించి తరువాత చర్యలు తీసుకోవాల్సిందని వారు వాదిస్తున్నారు. ఖమ్మం ఘటనతో అభివృద్ధి వర్సెస్ ప్రజా హక్కులు అనే చర్చ తెలంగాణ రాజకీయాల్లో వేడెక్కింది. రాబోయే స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఈ అంశం మరింత రాజకీయ రంగు దాల్చే అవకాశం ఉన్నట్టుగా విశ్లేషకులు చెబుతున్నారు.